నాగర్ కర్నూలు ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి సొంత పార్టీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. ఇందిరమ్మ ఇళ్లు, కళ్యాణ లక్ష్మి చెక్కుల విషయంలో కొంతమంది నాయకులు లబ్ధిదారుల వద్ద డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. ఎమ్మెల్యే బిజినేపల్లి మండలంలో ఓ వ్యక్తి లబ్ధిదారుల వద్ద డబ్బులు తీసుకోవడంతో తనే స్వయంగా ఎస్ఐతో మాట్లాడి ఎఫ్ఐఆర్ చేయించినట్లు తెలిపారు. లబ్ధిదారులకు వచ్చే ₹1,00,000 20 నుంచి 30,000 దళారులకు ఇస్తే వాళ్లకు మిగిలేది ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే. ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే తన దృష్టికి తేవాలని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి. నాయకులు కానీ గ్రామస్తులు కానీ ఎవరైనా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఇందమ్మాయిలు ఇటువంటి కొంతమంది దాన్ని దందాలాగా పెట్టుకొని వసూలు చేస్తున్నారని తెలుస్తున్నది. ఇదే బిజినపల్లి మండలంలో ఇప్పుడే నాకు ఎస్ఐ గారు చెప్పడం జరిగింది. ఒక అటువంటి చేసిన పనికి ఆల్రెడీ ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. కాబట్టి మీరు చెప్తున్నా, మళ్ళీ నేను నా సన్నిహితుడైనా సరే, మళ్ళీ రెండోసారో మూడోసారి చెప్తున్నా, నా సన్నిహితుడైనా సరే ఎవరైనా అటువంటి పనులు చేస్తే మాత్రం వాళ్ళని సహించేది లేదు. మా అక్కా చెల్లెలకు వచ్చేదే ₹1,00,000. ఆ ₹1,00,000 20,000 తీసుకుంటే వాళ్ళకి వచ్చే 75,000. అక్కా చెల్లెలకు కూడా సూచన ఇస్తున్నా, ఎవరైనా ఇంద్రమ్మ ఇళ్ళలో సరే కానీ, కళ్యాణ లక్ష్మి సరే, షాదీ ముబారక్ సరే, ఎవరైనా కూడా ఎక్కడైనా మీరు ఎవరైనా అడిగితే మీ గ్రామ నాయకులకు కానీ నాకు ఫోన్ చేసి చెప్పండి, ఇట్లా అడుగుతున్నారు సార్ అని చెప్పి తప్పకుండా నేను వాళ్ళకు కఠిన శిక్ష పడేలా నేను చూసుకుంటా. నేను పదే చెప్తా ఉన్నా, నాయకులకు కానీ గ్రామస్తులకు కానీ ఎవరైనా కూడా ఇందిరమ్మ